ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీతో కొంచెం మాట్లాడాలి సార్. సరే మీరు వెళ్ళండి. ఏమ్మా ఏమైంది? ఎవరి వల్ల అయినా ఇబ్బందా? మీ వల్లే ఇబ్బంది సార్. నేనేం చేశానమ్మా? సార్ మీరు పెద్ద మనుషులు, మా అక్కని మీ కోడల్ని చేసుకోవాలనుకున్నారు. అది మా అందరికీ సంతోషమే. కానీ ఇప్పటికీ చాలా మంది డబ్బుకు ఆశపడి పెళ్లి చేస్తున్నాం అది ఇది అని చాలా మాటలు అంటున్నారు. ఆ మాటలు విని తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పెళ్లిలో మీ చిన్నబ్బాయి ఉండకూడదు అని మీరు బయటకు పంపించేశారు. అవునమ్మా, వాడి వల్లే మీ అన్నయ్య మీకు దూరం అయ్యాడు. మీ అక్కయ్యకు కాబోయే అబ్బాయి తనకు దూరం అయ్యాడు. అలాంటి వాడు కళ్ళ ముందుంటే మీకెంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వాడిని దూరంగా పంపించేశాను. మీ అక్కకు గాని నీకు గాని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పెళ్ళి అయ్యే వరకు వాడు మీ కంటికి కనిపించడు. వద్దు సార్, ఇప్పటికే పడుతున్న మాటలు చాలు. కోడలిగా ఇంకా ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు. అప్పుడు చిన్న కొడుకుని ఇంటికి దూరం చేసింది. ముందు ముందు ఇంకేం చేయబోతుందో ఏం చేస్తుందో అని నలుగురు అనుకునే అవకాశం ఇవ్వద్దు సార్. అతను మీ అబ్బాయి. మీ పెద్ద అబ్బాయి పెళ్లిలో చిన్నబ్బాయి లేడు అంటే ఖచ్చితంగా అందరూ అడుగుతారు. కారణం ఇది అని మీరు చెప్పరు. కానీ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటారు. మా అక్క వల్లే తను ఇంటికి దూరం అయిపోయాడని అనుకుంటారు. ఇంట్లో అడుగు పెట్టకముందే ఇలాంటి నిందలు మోయాలంటే మా అక్కకి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సార్. దయచేసి ఈ ఫంక్షన్లో మీ అబ్బాయి ఉండేలా చూడండి సార్. మాకు ఇబ్బంది ఏమోనని మీరు మీ అబ్బాయిని పంపించుండొచ్చు. కానీ నిజమైన ఇబ్బంది మీరు మీ అబ్బాయిని పంపించడం వల్లే వస్తుంది. దయచేసి మీ అబ్బాయిని వెనక్కి రమ్మని చెప్పండి. పెద్దవాళ్ళు, మీకెంతకంటే నేనేం చెప్పలేను. ఇప్పటి వరకు పడిన మాటలు చాలు. ఇంకా ఇలాంటి నింద పడిందంటే మా అక్క తట్టుకోలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు తీశావు. నువ్వు కళ్ళెదురుగా వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపో. ఫంక్షన్లో మళ్ళీ కనిపించావా? నేను కనిపించను. హే మేట్రో, హిట్టొచ్చుండవేమి? ఎరా, మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు? ఇంట్లో మంచి జరుగుతుంటే తట్టుకోలేవు కదా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఎవరో ఒకరిని బాధ పెట్టడమే నీ పని కదా? మేట్రో, మాట్లాడాలనుకునేదేదో నేరుగా మాట్లాడు. ఇట్ట వంకర వంకరగా మాట్లాడమాక. ఏంట్రా వంకరగా మాట్లాడేది? అక్కడ సంగీత్ జరుగుతుంది. ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పాలి, కానీ పెళ్లి చేయడం ఎందుకు? మేట్రో, ఏంది పెళ్లి ఇష్టం లేదా? ఎవరు చెప్పినారు? మొదట మీ అక్కకి మా అన్నకి పెళ్లి జరగాలని కోరుకుండిందే నేను. అవునా? నీకు అలాంటి కోరికలు కూడా ఉంటాయా? నిజంగా అలా కోరుకునేవాడివే అయితే
ఇదంతా ఎందుకు చేస్తావు? ఇప్పుడు నేనేం చేసినాను పాపా? నీకు ఈ ఫంక్షన్ జరగడం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు కామ్గా వెళ్ళిపోవాలి. అంతేకాని మీ అత్తని రెచ్చగొట్టి మరీ రావాలా? ఆవిడేమో ఇష్టానికి గొడవ చేస్తుంది. ఈ సంగీత్ ఎలా జరుగుతుందో చూస్తాను, రేపు పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను అని. మా అత్తకి నేనేం చెప్పలేదే. తాగేసి ఉంటావు కదా, మత్తులో నీకు యాడ గుర్తుంటాది? తాగేసి వాగేసుంటావు. అది పట్టుకుని ఆవిడక్కడ రచ్చ చేస్తుంది. మీటర్ చాలా ఎక్కువ చేస్తాండావు. నేను కాదురా, నువ్వు ఓవర్ చేస్తున్నావు. నువ్వు చేసిన పని వల్ల మా అక్క అక్కడ ఎంత బాధపడుతుందో తెలుసా? నన్ను అంటావేంది పాప నువ్వు? నాకేం తెలీదు అని చెప్తున్నాను కదా. నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? తెలిసే అన్నీ చేస్తావు, తెలియనట్టు నటిస్తావు. నటించాల్సిన అవసరం నాకేం లేదు. చూడు కోట్రు, ఈ సంగీత్ జరగాలన్నా, మీ అన్నయ్యకి మా అక్కకి పెళ్లి జరగాలన్నా నువ్వు ఫంక్షన్లోకి రావాలి. ఇంత దూరం వచ్చింది నీ మీద అభిమానంతోనో నువ్వు వెళ్ళిపోతావన్న బాధతోనో కాదు. నువ్వు వెళ్ళిపోతే అక్కడ మా అక్క పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో వచ్చాను. నేను వచ్చాను కదా అని నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావని నేను అనుకోను. రాకపోతే ఏం జరుగుతుందో అనేది నీకు తెలియాలి కదా, అది చెప్పాలని వచ్చాను. మేట్రో, నేనెప్పుడు ఎవరి చెడు కోరుకోలేదు. అందరూ బాగుండాలనే కోరుకుంటాను. ఫంక్షన్ అట్ట చేయాలి ఇట్ట చేయాలని నేను అనుకున్నాను. కుదరలేదు, వచ్చేసి ఉన్నాను. నా దారిలో నేను పోతా అంటే మధ్యలో నువ్వేంది? నేనెందుకు వచ్చానో క్లియర్గా చెప్పాను. మర్యాదగా వస్తే బాగుంటుంది. లేదు, జనాల్ని ఇబ్బంది పెట్టడం నీకు అలవాటే కాబట్టి మా పాటికి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. ఇంతకు మించి నేను చెప్పగలిగిందేమీ లేదు. చూడు, మా నాయన ఏ పొద్దైనా ఓ మాట చెప్పినాడంటే ఆయన మాట జవదాటిందేలే. అయితే ఆయన పేరు చెప్పి రానంటావు అంతేగా? మా నాయన వద్దని చెప్పినాడని చెప్తున్నాను కదా. రాకపోతే అక్కడ జరిగే నష్టం నేను చెప్తున్నాను కదా. అసలు ఇవన్నీ కాదు, ఈ పెళ్ళ ఆపేయాలి, మా అక్కని బాధ పెట్టాలనుకుంటే రావద్దు. ఏదో మా బాధను అర్థం చేసుకోనో నా కళ్ళెంబటి నీళ్లు చూసో నువ్వు వస్తావని నేను రాలేదు.